హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొంచెం డైట్ గురించి, మా పిల్లల గురించి చెప్తాను ఈ వీడియోలో. ఇది ఈవినింగ్ వచ్చేసి సూప్, రాగి పిండితోటి, రాగి జావలుగా చేసి రాగి పిండితోటి సూప్ అన్నమాట. ఉన్న కూరగాయలు అవన్నీ వేసి, ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసి సూప్ లాగా చేసేయాలి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు ఇందులో. టమాటా, క్యారెట్, బీట్రూట్, కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కొంచెం ఒక Hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same moon boots, trying to outrun the thought of you. But in this town the truth don't stop. You can't live in a town this small. You can change your mind but not your past. Every mile just feels like moving half. You can change my name in your phone. You can't leave in a town this small. I moved on but not too far, just down the road from who we are. You can change your hair, change your street, but you can't outrun the memories. Nah, I ain't mad, I just laugh sometimes. How love can fade, but this town stays mine. They say small towns just don't forget. I guess you're right about that. You can change your mind but not your past. Every mile just feels like moving half. You can change my name in your phone. You can't leave in a town this small. Every red light still knows your car. Every porch light still breaks my heart. You can back it up, girl, burn it all. You can't leave in a town this small. Don't go too far when it's written in the counting stars. I tried leaving, tried it all. You can't leave in a town this small. Yeah. Ooh. మళ్ళీ కొర్ర బియ్యం అవి ఉన్నాయి. రైస్ తక్కువ చేసి కొర్ర బియ్యం అట్లా వండుతున్నా అప్పుడప్పుడు. మళ్ళీ టీ అనేది బెల్లంతో టీ చేస్తున్నా, షుగర్ కూడా కొద్దిగా తగ్గించేసా. ఇలాంటివి కొంచెం మార్పులు చేర్పులు చేయాలి అంటేనే హెల్తీగా ఉండగలుగుతాము. అప్పుడప్పుడన్నా చేయాలి. నా వీడియో చూస్తున్న వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు లైక్ చేసి చూడటం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి షూట్ చేసా వీడియో. అనుకోలేదు నేను చేస్తాననేసి అక్కడక్కడ వీడియో షూట్ చేశాను. పిల్లలైతే వచ్చేసారు ఈవినింగ్. వారికి 5కి అలాగే ఇచ్చేసా. ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా మడత పెట్టేసి అన్నీ సర్దేస్తున్నా. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to our ever after. Something
అయితే సూపే తాగేసాము. రైస్ పెట్టాను, పిల్లలు పులిహోర అడిగారు. గిన్నెలు అయితే కడిగేసినవి ఉంటే గిన్నెలు సర్దేసా. ఇక్కడైతే నైట్కి పులిహోర చేస్తున్నా. పిల్లలు అడిగింది చేసి పెట్టాలనిపిస్తుంది. నా పిల్లలంటే పిచ్చ ప్రాణం నాకైతే. వాళ్ళిద్దరే నా లోకము. ఇల్లు, నా పిల్లలు అంతే నా లోకమైతే. వీళ్ళిద్దరిని ట్విన్స్ కదా, వీళ్ళు అడిగింది చేసి పెడతాను. చిన్నప్పటి నుంచి వీళ్ళకి పెంచడానికి చాలా కష్టపడ్డా నేనైతే. ఎందుకంటే చిన్నప్పుడు ట్విన్స్ కదా, చాలా వీక్ ఉండే అన్నమాట వీళ్ళిద్దరు. అందుకనేసి వీళ్ళకి చాలా కష్టమైంది పెంచడానికి. చిన్నప్పటి నుంచి నాకు అదే లోకము. వీళ్ళను ఎలా ఏది అడిగినా అది చేసి పెడతా ఉంటా, ఏదన్నా కాదనను. వీళ్ళంటే నాకు చాలా ప్రాణము. అందరి పిల్లలు అందరికీ ఇష్టమే. బయట ఫుడ్ ఎక్కువ చిన్నప్పుడు పడేది కాదు. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత తింటున్నారు బయట ఫుడ్, కానీ ఎక్కువ మొత్తానికి తినరని చెప్పను, తింటారు. కానీ ఎక్కువ మట్టుకైతే ఇంట్లోనే చేసి పెడతా ఉంటా. అప్పుడప్పుడు తింటారనమాట బయట, ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా తింటారు. ఎక్కువ మట్టుకైతే ఇలాంటివి ఏదో ఒకటి ఇంట్లో చేసి పెడతా ఉంటా. బయట వెదర్ కూడా పడేది కాదు పిల్లలకి. 8 సంవత్సరాల వరకు బయట చల్లగాలి వస్తే వెదర్, ఇప్పుడు సమ్మర్ వింటర్ అలాగా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, వర్షాకాలము ఎండాకాలము శీతాకాలం అలాగా చేంజ్ అవుతూ ఉంటే వాళ్ళకు జలుబు వచ్చేది చిన్నప్పుడు. ఇప్పుడైతే హెల్దీగా అయిపోయారు, ఇప్పుడేం టెన్షన్ లేదు. చిన్నప్పుడైతే అలాగా చాలా కష్టపడ్డాం వాళ్ళని. ట్విన్స్ ఉండడం వల్ల బయట వెదర్ అనేది తొందరగా వాళ్ళకి పట్టేది కాదు, ఏదన్నా ఒకటి అయ్యేది, జలుబన్న వచ్చేది. అలాగా ఇన్ని రోజులు అలాగా చూసుకుంటూ వచ్చాము పిల్లల్ని. ఇప్పుడు కొంచెము 8 years నుంచి బాగున్నారన్నమాట ఇద్దరు. ఎక్కువ మట్టుకు నేర్పుతానే ఉంటాను వర్క్ అనేది, వాళ్ళకి రావాలనేసి. కానీ వచ్చు పిల్లలకైతే. ఇప్పుడైతే చదువు ఎక్కువైపోయాయి కాబట్టి పిల్లలు చేయలేకపోతున్నారు. అందుకనే అయినంత వరకు వాళ్ళకి చేసిస్తూనే ఉంటాను. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పననేది లేదు, చెప్తూ ఉంటా వర్క్ కూడా. ఇప్పుడు జనరేషన్కి పిల్లలకి చదువులే ఎక్కువైపోయాయి చేయడం కన్నా. వాళ్ళు చేసినా ఒక్కొక్కసారి చేయకపోయినా నేనే చేసుకుంటూ ఉంటా వర్క్ అనేది. నైట్ రొటీన్ అయితే చాలాసార్లు కూడా చూపించాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే ఇద్దరికి పులిహోర పెట్టేసా, తినేశారు. గిన్నెలు కూడా కడిగేసి స్టవ్ అదంతా క్లీన్ చేసేసి చెత్త అంతా బయట ఎత్తేస్తాను. పాలు కూడా తోడు పెట్టేసేయాలి. 10 వరకు లాస్ట్ అంటే పడుకోబెట్టేసేయాలి వాళ్ళని. ఇప్పుడైతే తొందరగా మళ్ళీ పొద్దున్న లేచి కూడా చదువుకుంటున్నారు. 10 అనేసరికి లాస్ట్ అయితే 10:30 అవుతుంది అంతే మా ఇంట్లో. దానికన్నా ఎక్కువ టైం పట్టదు. నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటా. వాళ్ళని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళని మధ్యలో చూస్తూ నైట్ వర్క్ ఇలాగా వంట అది చేసుకుంటూ ఉంటాను నేను. వాళ్ళకిద్దరికి పెట్టేసి అవన్నీ క్లీన్ చేసేసుకొని పెరుగు కూడా తోడు పెట్టేసా. ఇలా ఉంటుంది నా నైట్ రొటీను. ఇక్కడి వరకండి నైట్ రొటీను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. మార్నింగ్ వచ్చేసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నా. రోజు అయితే మా వారు అక్కడే తింటారు, కానీ ఇప్పుడు కొంచెం ఇంటి నుంచే కట్టిద్దామని అనుకుంటున్నా. పొద్దున్నే 5 గంటలకు లేచా ఈరోజు. టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నా.
పొద్దున్నే 7 కల్లా వెళ్ళిపోతారు మా వారు. 8:30 కల్లా పిల్లలు వెళ్తారు స్కూల్కి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే పెట్టేశాను. లేవగానే ఇల్లు అయితే ఊడవలేదు, ముందు ఇదే పెట్టేశా. వేడి నీళ్ళల్లో నైట్ 2 గ్లాసుల నీళ్లు పోసి జీలకర్ర ఒక స్పూన్ 2 స్పూన్ల జీలకర్ర, ఒక్కోళ్ళు తాగేది ఉంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు, 1 స్పూను వాము వేసి నైట్ నీళ్లు పోసి నానబెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే అవి నీళ్ళు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను. అవి ఉడుకుతూ ఉంటాయి. అక్కడ వచ్చేసి టిఫిన్కి కూడా ఇడ్లీ చట్నీ అయితే కంప్లీట్ చేసేసా. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేస్తున్నా. నా వీడియో చూసేవాళ్ళు 2-3 అయితే కంపల్సరీ చెప్తారన్నమాట. నాకు ఫోన్లో మెసేజ్ అయితే కాదు, కానీ మా ఆడపడుచు కూతురు, మా మేనకోడలు, తను ఒకటి కంపల్సరీ చూస్తుంది. తన పేరు కవిత. కంపల్సరీ నా వీడియో చూస్తుంది తను. నేను పెట్టిన ముందు నుంచి నాకు ఎంకరేజ్ చేసేది తను కూడా ఒకటి. చేయండి అత్తమ్మ, మీరు చేయండి అని. చాలా ఇష్టం నా వీడియోస్ అంటే తనకి. ప్రతి వీడియో చూస్తుంది, ప్రతికి చెప్తుంది అన్నమాట. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలాగ వస్తున్నాయి అనేసి. మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఒక ఆమె, తను కూడా కంటిన్యూస్గా చూస్తుంది. తను నాకు మాట్లాడలేదు, కానీ మా సిస్టర్కి చెప్తుంది అన్నమాట అప్పుడప్పుడు. అక్క వీడియోస్ చాలా బాగుంటాయి, అక్కని చూసి నేను నేర్చుకున్నా అలా చెప్తుందంట తనకి. తను చెప్తూ ఉంటుంది నాకు. ఇంకా మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉంది అక్క ఒకళ్ళు. తనకేందంటే పూజ ఇష్టం అన్నమాట. నా వీడియోలో మీరు భలే పూజ చేస్తారండి, మీ పూజలు అంటే భలే ఇష్టము అని చెప్తూ ఉంటారు. ఇలాగా నా వీడియోస్కి కూడా కొంతమంది చెప్తూ ఉంటే ఓకేలే, నేను కూడా నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయని అనిపిస్తుంది. చేయాలనే మోటివేషన్ ఉంటుంది అన్నమాట నాకు కూడా. ఎందుకంటే ఎవరు చూస్తున్నారనేది తెలియదు కదా, అందుకనేసి. కంటిన్యూస్గా 2-3 అయితే చాలామంది అన్నారనమాట, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ వీడియోస్ చూసి నేర్చుకున్నా అని అంటారు కొంతమంది. అది చాలా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఈరోజైతే సోమవారము ఇల్లంతా ఊడ్చేసా. ఇల్లంతా ఊడ్చేసేయాలి. ఇల్లు తుడిచేసిన తర్వాత బయట కూడా ముగ్గు పెట్టేశాను కదా. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. టిఫిన్ అది ఇచ్చేసా పిల్లలకి. ఇక్కడ వచ్చేసి నేను కూడా స్నానం చేసేసి పూజ అయితే చేసేసాను. ధూపం కూడా ఇచ్చేసా. ముందు పూజ అయితేనే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత చేసే పని స్నానం చేసేసి ప్రశాంతంగా పూజ చేసుకొని కొంచెంసేపు అలాగా చూసుకుంటాను నేను. ధూపం కూడా వేసేస్తే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ధూపం వేస్తే ఇప్పుడు నిజంగా అండి, ధూపం వేస్తే చాలా బాగుంటుంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీతో. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులు అన్నమాట. ఇక్కడైతే ఏం చేసేస్తున్నా, వంట చేస్తున్నానా, అదే చేత్తో వంట కూడా చేసేస్తున్నా. ముద్ద వంకాయ కర్రీ చేస్తున్నా ఈరోజు. వంకాయలు అయితే మా అత్తమ్మ కట్ చేసి పెట్టేశారు. ఇక్కడైతే మసాలాలు వేయించుకుంటున్నా. కొబ్బరి, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, మళ్ళీ కొంచెం బిర్యానీ ఆకు, ఆనస పువ్వు, మళ్ళీ కొంచెం అది దాగడ పువ్వు లాగుంటుంది కొంచెం, అది ఒక మసాలా. అన్నీ కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్న.
వంకాయ కర్రీకి, ముద్ద వంకాయ కర్రీకి నేను బేసిక్ ఇవే మసాలాలు వేస్తాను. హోల్ గరం మసాలాలు ఎప్పుడు, అందులోనే కొంచెం పల్లీల పొడి, ఇవన్నీ వేయించుకొని పెట్టేసుకుంటా. సోమవారం కదా, నేను ఉపవాసం, నేనైతే ఇడ్లీలు అవి తినను ఈరోజు. అది బగర్ లేకపోతే సగ్గు బియ్యం అలాగ తింటాం కదా, అదే బగర్ రైస్ అని దొరుకుతుంది ఉపవాసానికి. సైంధవంలో ఉప్పు వేసి చేస్తాను, అది వేసా. ఒక 2 టమాటాలు వేసి చేశాను. నేనైతే తినలేను, కానీ మా వారి మేనత్త వచ్చారనమాట. మా వారి మేనత్త వచ్చారు ముందు రోజు, తన కోసం చేశా. నేను ఎక్కువ ఉంటే ఉపవాసం అయితే నేనైతే ఒక్కదాన్ని అయితే చేసుకోలేను, టీ తాగేసి ఉంటాను. తను కూడా ఉపవాసం ఉంటుంది కాబట్టి చేశాను. ఇక్కడైతే కర్రీకి అన్నీ మిక్సీకి పట్టేసి కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపేసి బాగా కలిపేసి అందులో ఫిల్ చేసేసి పోపు పెట్టేసాం. ఉల్లిపాయలు అవన్నీ వేసి, ఇక్కడైతే మా అత్తమ్మ, మా వారి మేనత్త టీవీ చూస్తున్నారు. టీవీ పెట్టించేసే వాళ్ళకి టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. 11:30. ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నీళ్ళు పోసాను, కొంచెం చింతపండు రసం పోసాను. బాగా ఉడికిన తర్వాత కొంచెం కసూరి మేతి లేకపోతే కొత్తిమీర ఏదన్నా ఒకటి వేసి కలిపేసేయాలి, అంతే. కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది. బట్టలు అయితే మిషన్కి వేసేసాను, అవి అయిపోయాయి, ఆరబెట్టేసా. రోజు ఉండే పనులు ఇవైతే. పిల్లలకి లంచ్ టిఫిన్ తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది. మధ్యలో వేరే వర్క్స్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి, మా బాబాయ్ కూతురు, తను కూడా చూస్తుందండి నా వీడియో. ఇంతేనండి ఇవాళకి, ఇంతే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.